ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషను పూర్తిస్థాయి ఓటర్ లిస్టును కూడా ప్రకటించింది. ఓటర్ లిస్టును ప్రకటించి ఎన్నికలకు సన్నద్ధం అవటానికి ఈ ప్రకటన కూడా ఎన్నికల కమిషన్ చేసింది. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేదానికి అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీలోపు, అంటే ఈ నెలాఖరు లోపులో ఎవరైతే 3 సంవత్సరాలు పైగా ఉద్యోగులు ఒక్కచోట పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ ఇవన్నిటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల నుంచి కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియని జనవరి నెలాఖరు కల్లా పూర్తి చేయబోతున్నారు. ఫిబ్రవరి 3వ వారంలోనో 2వ వారంలో కానీ నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది. రాష్ట్రంలో ఈసారి మహిళలు న్యాయ నిర్ణేతలుగా ఉండబోతున్న వాళ్ళ నిర్ణయమే కీలకం కాబోతుంది. ఎందుకోసం అంటే అత్యధికంగా మహిళా ఓట్లు ఉన్నాయి. మొత్తము ఈ 4,08,07,256 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 4,08,07,256లో మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. పురుషుల ఓటర్లు 2,74,322 మంది ఉన్నారు. దీన్ని బట్టి మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తొలిసారి ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు 8,13,544 మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తొలిసారి ఓటు పొందినటువంటి వాళ్ళు ఎవరికి ఓటేస్తారు ఏంటి అనేటువంటిది కూడా ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశమే. వీళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి దాని మీద ఏ పార్టీలు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనేటువంటి దాని మీద నిర్ణయించుకొని ఓటు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఓటర్లకు సంబంధించినటువంటి తుది జాబితా. ముసాయిదా జాబితా. ఈ జాబితా నుంచి 16,52,422 మంది ఓటర్ల తొలగింపు అనేటువంటిది జరిగింది. కొత్త ఓట్ల చేర్పులు అనేటువంటిది 22,38,952 ఓట్లు కొత్తవి చేర్చారు. చేరికలు అదనంగా ఉన్నాయి తొలగింపుల కన్నా కూడా. ఈ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి అంశము ఎప్పటి వరకు నామినేషన్ల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని CEO ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403 మంది, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 44,614 మంది, కర్నూలు జిల్లాలో 43,466 మంది ఓటర్లు పెరిగారు. నెల్లూరు జిల్లాలో 2,934 మంది తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి నమోదులు, చేర్పులు, మార్పులకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఈ సాధారణ ఓటర్లు 4,07,39,822 మంది ఉంటే NRI ఓటర్లు 7,603 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు వీళ్ళు 67,434 మంది ఉన్నటువంటి పరిస్థితి. కొత్తగా చేరినటువంటి ఓటర్లలో ఈ 22,38,952 మంది వీళ్ళలో పురుషులు చేరినటువంటి కొత్తగా ఓటర్లలో 10,78,275 మంది, మహిళలు 11,60,486 మంది. థర్డ్ జెండర్ వీళ్ళు 191 మంది
ఓటర్లు కొత్తగా చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. తొలగించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చారుగా 16,52,422. వీళ్ళలో పురుషులు 8,35,013 ఓట్లు, మహిళలు 8,16,892, థర్డ్ జెండర్ ఓట్లు 517 ఓట్లను తొలగించడం అనేటువంటిది జరిగింది. నికరంగా పెరిగిన ఓట్ల సంఖ్య 5,86,530 ఓట్లు పెరిగాయి. అయితే ఈ తొలగించినటువంటి ఓట్ల మీద వివాదము ఇవన్నీ ఉన్నాయి. కావాలని తొలగిస్తున్నారు ఇలాంటివన్నీ కొన్ని వివాదాలని, ఇవన్నిటిని కూడా కంప్లైంట్స్ ఏమున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద పరిశీలించి ఎన్నికల కమిషన్ వీటికి సంబంధించినటువంటి తొలగింపు చర్యలు కూడా చేపట్టింది. దీనికి ఈ తొలగించినటువంటి ఓట్లలో మృతులు 5,84,810 మంది ఉంటే వలస వెళ్ళినటువంటి వారు 8,47,421 మంది ఉన్నారు. డూప్లికేట్ ఓట్లు అంటే ఒకే వ్యక్తి ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి ఓట్లు 2,20,191 ఓట్లు ఉన్నాయి. కొత్త ఓటర్లు 18-19 ఏళ్ళ వాళ్ళు 8,13,544 మంది చేరినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మొత్తము ఒక్క నెల్లూరు జిల్లాలో 2,934 ఓట్లు తగ్గాయి గతంలో ఉండేటువంటి దానికన్నా. మిగతా అన్ని చోట్ల ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాకుళంలో 32,000, విజయనగరంలో 23,000 చిల్లర, అలాగా విశాఖపట్నంలో 24,882, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403, అదేవిధంగా ఏలూరు జిల్లాలో 35,789, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 35,857, గుంటూరు జిల్లాలో 33,658, కర్నూలు జిల్లాలో 43,466 ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి సర్వసన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరిలో నోటిఫికేషను, మార్చిలో నామినేషన్లకు ప్రక్రియ, ఏప్రిల్లో బహుశా లోక్సభ అసెంబ్లీ జరుగుతున్నాయి కాబట్టి ఏప్రిల్లోనే పోలింగ్ జరిగి ఏప్రిల్లోనే ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయ్యేదానికి